కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. టూరిజంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీలు తెచ్చామన్నారు. పర్యాటక రంగంలో అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో నంది అవార్డులు, ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే నాశనం చేశారో వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు అదేవిధంగా కళాకారుల జీవితాలతో కూడా ఆడుకున్నారు. ఎక్కడ కూడా కళాకారులకి గుర్తింపు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే మనం అధికారంలోకి వచ్చినట్టునే మళ్లీ పునరుద్ధరించినటువంటి అంశాల్లో కందుకూరి పురస్కారాలు, ఉగాది పురస్కారాలు, అల్టిమేట్గా త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలో నంది అవార్డుల ఇవ్వడం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా నంది నాటకోత్సవాలు ఉగాది లోపల ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పర్యాటక రంగానికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ హయాంలో ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణయుగం అని చెప్తాను ఖచ్చితంగా నేను. ఎందువల్లనంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరన్నర కాలంలోనే 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఒక పక్కన పర్యాటక రంగం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికాభివృద్ధి జరుగుతుందనేటువంటిది ఒక ఎత్తు అయితే, మరొకటి ముఖ్యంగా ఉద్యోగాల కల్పన. రాబోయే మొత్తం 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నామో ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధాన పాత్ర టూరిజం సెక్టర్ తీసుకోబోతుంది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చేసింది కొద్దిగానే ఉంది, ఇంకా చేయవలసింది చాలా ఉంది. కాకపోతే మేము ఒక రైట్ ట్రాక్లో ఉన్నాం. ఒక సమర్థుడైనటువంటి నేత ఆధ్వర్యంలో ఒక రైట్ ట్రాక్లో ముందుకు వెళ్తా ఉన్నాం. దాని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.